అతి ప్రేమ కూడా కొన్నిసార్లు జీవితాలని నాశనం చేస్తుంది. తల్లి చెప్పిన ప్రతి మాట నిజమని నమ్మిన ఒక కూతురు తన భర్త ప్రేమను, ఆనందాన్ని ఎలా కోల్పోయిందో తెలిపే భావోద్వేగమైన కథ. ఇది ఒక సరళ కథ. సరళ పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తతో కలిసి చాలా సంతోషంగా ఉండేది. ఆమె భర్త రవి చాలా మంచివాడు, కష్టపడే స్వభావం ఉన్నవాడు. కానీ సరళకు ఒక అలవాటు ఉండేది. సరళ ప్రతి చిన్న విషయానికి తన తల్లికి ఫోన్ చేసి అడుగుతూ ఉండేది. సరళ తల్లికి ఆమె మీద చాలా ప్రేమ, కానీ అది అధికారంతో కూడిన ప్రేమ. నీ భర్త ఏం చెప్పినా నువ్వు వినకు, మీ అత్తమామ ఏం చెప్పినా నువ్వు వినకు అంటూ చెప్తూ ఉండేది. వాళ్ళని నీ చెప్పు చేతుల్లో పెట్టుకో, ఏదోలా నీ మాట వినేలా చేసుకో అని ఏదో ఒకటి నూరిపోస్తూ ఉంటుంది సరళ వాళ్ళ అమ్మ. ఒకరోజు రవి కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్దామని ప్లాన్ చేశాడు. సరళకు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం ఇష్టమే. కానీ సరళ తన తల్లికి ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మ సరళతో ఇలా చెప్పింది. చూడు తల్లి, పెళ్ళైన కొత్తలో నువ్వు నీ భర్తతో కలిసి బయట తిరగాలి, కానీ అత్తమామలతో కాదు. నీ అత్తమామలతో కలిసి వెళ్తే నీకు స్వేచ్ఛ ఉండదు. ముందు వాళ్ళని పోని, తర్వాత మీరు వెళ్దురు గాని అని చెప్తుంది. నీ భర్తని అడుగు, నిన్ను విడిగా టూర్కి తీసుకెళ్ళమని మొండికేయి, నీ మాట నెగ్గించుకో అని సలహా ఇస్తుంది. సరళ అలాగే చేసింది. ఇంట్లో పెద్ద గొడవైంది. రవి ఎంత సర్ది చెప్పాలని చూసినా సరళ వినలేదు. మొండిగా వాదించింది. మా అమ్మ చెప్పింది నిజమే, మీరు నన్ను మీ అమ్మ నాన్నల సేవకు వాడుకుంటున్నారు అని మొండిగా వాదించింది. తల్లి మాటలే వేదవాక్గా నమ్మి భర్తతో, అత్తమామలతో వాదనకు దిగింది. ఆవేశంలో నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను, మీరంతా మారే వరకు తిరుగు రాను అంటూ వెళ్ళిపోయింది. తల్లి కూడా కూతుర్ని ఆహ్వానించింది. ఎన్ని రోజులు గడిచినా భర్త నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఒక ఫోన్ కానీ, ఒక మెసేజ్ కానీ రాలేదు. సడన్గా ఒకరోజు ఒక నోటీస్ వచ్చింది. అది విడాకుల నోటీస్. అది చూసి షాక్ అయిన సరళ అమ్మకు చూపించింది. ఇప్పుడు ఏం చేయాలి, నాకు భయంగా ఉంది అని అడిగింది. కానీ వాళ్ళమ్మ చాలా తేలిగ్గా తీసుకుంది. పోతే పోనీలే, వెధవ సంబంధం, నీకు నేను మళ్ళీ పెళ్లి చేస్తాను అంటుంది. తల్లి మాటలు విన్న సరళ ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంది. ఆమె ఎంత పెద్ద తప్పు చేసిందో తెలిసొచ్చింది. చివరికి భర్తని కలిసి క్షమాపణలు అడిగింది. ఇంకెప్పుడు మీ మాట కాదనను, అత్తమామలను అవమానించను, మీరు చెప్పిన మాట వేదంలా వింటాను, నా సంసారాన్ని నేను నిలబెట్టుకుంటాను. సరే, నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఈసారికి క్షమిస్తాను, మళ్ళీ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకు అని చెప్పి ఆమెను క్షమించాడు పెద్ద మనసుతో. ఇది కేవలం సరళ కథ మాత్రమే కాదు. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ మాట వీళ్ళ మాట విని భర్తని, అత్తమామల్ని తప్పుగా అర్థం చేసుకొని కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. ఒక కుటుంబం నిలబడాలంటే ఆ కుటుంబంలో అందరూ ఒకరి మీద ఒకరు గౌరవం, అభిమానం కలిగి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అనిపించుకుంటుంది. లేఖ్య స్టోరీస్, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.